మిత్రమా, ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కూడా కోరుకోకు నేస్తమా. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు నేస్తమా. ఈ లోకంలో మనుషులు ఎవ్వరినీ ప్రేమించడం లేదు మిత్రమా. ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. అందరూ డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారు మిత్రమా. నిజం కదా. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తించుకో మిత్రమా. నీ ప్రశాంతతను పోగొట్టేది ఎంత గొప్పదైనా వదిలిపెట్టేసే. ఉన్నది ఒకటే జీవితం. ఇక్కడ ఏది ఎవ్వరికీ శాశ్వతం కాదు మిత్రమా. నిన్ను నువ్వు మానసికంగా ఉద్ధరించుకోవడమే నీ జీవిత లక్ష్యమని తెలుసుకో. కారణం ఏదైనా, నువ్వు వదులుకునే మనుషుల అడుగుల వెనకాల నీ జ్ఞాపకాలన్నీ ముడిపడి ఉన్నాయని మర్చిపోవద్దు. స్నేహాలు, బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదు మిత్రమా. మనకు ఆత్మీయులు అనుకున్నవారు సైతం మన జీవితంలో నిర్దిష్ట కాలం వరకే ఉంటారు. ఆ దశను ఆస్వాదించి ముందుకు సాగిపోవాలి. వారిని కోల్పోతున్నప్పుడు మనల్ని మనం కోల్పోకూడదు మిత్రమా. మన వెనుక నిలబడిన వాళ్ళు మన వాళ్ళే అని గుడ్డిగా ఎప్పుడు కూడా నమ్మొద్దు మిత్రమా. వాళ్ళలో ఎంతమంది మన వీపుపై తన్ని ముందుకు వెళతారో ముందు ముందు నీకే తెలుస్తుంది. జాగ్రత్త సుమా. మిత్రమా, తప్పు చేసినప్పుడు అది మనకు సబబుగానే అనిపించవచ్చు. ఒకవేళ చేస్తుంది తప్పని భావన కలిగినా మనం పక్కన పెట్టచ్చు. కానీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఆ పని ఎందుకు చేశామా అని పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు ఆ పని చేసినప్పుడు దక్కిన సంతోషం కంటే తప్పని గ్రహించాక బాధపడి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది కదా. ఇది జీవిత సత్యం కదా మిత్రమా. గుర్తుపెట్టుకో మిత్రమా, నేటి రోజుల్లో సహాయం అనేది అత్యవసర పరిస్థితులు మాత్రమే చేయాలి. లేదంటే అది మన వ్యక్తిత్వం కోల్పోయేలా చేస్తుంది. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది. మనల్ని భయపెట్టడం కాదు మిత్రమా. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికని తెలుసుకో. గెలుపు అనేది అవసరం నుంచి పుడుతుంది. గెలవడం తప్ప వేరే దారి లేదు. ఓడిపోతే బ్రతుకు లేదు అనుకున్నప్పుడు కసిగా ప్రయత్నించడం జరుగుతుంది. అప్పుడే నువ్వు ఓ విజేతగా జన్మిస్తావు. అత్యాచారం జరిగిన ప్రతిసారి ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు మాత్రమే చర్చకు వస్తాయి. రేపటి తరం పెరుగుతున్న తీరు ఏ అదుపు లేకుండా అందుబాటులో ఉన్న హింస, మత్తు పదార్థాలు, గ్లాంబింగ్, మార్కులు మాత్రమే నింపుతున్న చదువులు, పిల్లల్ని స్వేచ్ఛ పేరుతో ఏది చేసినా మురిసే తల్లిదండ్రులు. ఇది అస్సలు కరెక్ట్ కాదు నేస్తమా. మన బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ మన బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. నిన్ను ఈ లోకంలోనే బ్రతకనివ్వరు నేస్తమా. ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన వచ్చినా కూడా సొంత వ్యక్తుల నుంచి ఎప్పుడు కూడా అప్పు తీసుకోవద్దు. దాన్ని మించిన నరకం ఇంకొకటి లేదు. అర్థమైందనేస్తమా. మనమేంటో మనకు తెలుసు. అది మూర్ఖులకి వివరించకూడదు మిత్రమా. ఎందుకంటే వారికి మంచి చెడుకి తేడా తెలియదు కాబట్టి. నీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిని పెట్టుకుని చూస్తూ ఎప్పుడూ నడవకూడదు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంటుంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకుని నీ చేయితోటే తీసేలా చేస్తుంది నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటావా నేస్తమా. మంచివారు అనిపించుకోవాలనే పద్మవ్యూహంలో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దు. అది నిజంగా పద్మవ్యూహమే మిత్రమా. పొగడ్తలు, మెచ్చుకోలు బాగుంటాయి, కానీ వాటి వెంట ఎప్పుడు కూడా పరిగెత్తవద్దు. మాట సాయం, సూచన సాయం, సలహా సాయం చేసేవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు, హామీ ఉంటే తప్ప. డబ్బు సాయం, వస్తు సాయం చేసేవారు వారి పరిధులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా. మంచితనం మాటున అలవి కాని సహాయాలు చేసి మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు. ఒడ్డును ఉంటేనే మీరైనా సాయమైనా. ఇంకొకరి గుర్తింపు కోసమో మెప్పు కోసమో అస్సలు చేయవద్దు. ఒడ్డున ఉండి ప్రతిదీ పక్కవారితో సాయాలు చేయించే మేధావులు కోకొల్లలు మిత్రమా. జాగ్రత్త. ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన మంచిదే గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పరిధులు దాటవద్దు. పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం. అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం. అసూయపడే వారి మనసులో మనం ఒక పొగరుబోతు వ్యక్తులం. మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం.
అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకంలోని పొగరుబోతుల మిత్రమా? మనల్ని ప్రేమించే వారికి మనమే ప్రపంచం. మన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి మనం మొండివాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరి దృష్టికి మనం ఒక్కొక్కలా కనపడతాము. అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు కదా. మనం మనలానే బ్రతికేద్దాం మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు నేస్తమా. అందుకే కావాల్సిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ ఆ బాధని దాచేస్తారు. నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి నేస్తమా. ఒక్క నిజం చెప్పన మిత్రమా, ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు గాని ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడ్డం మానేస్తామా? జీవితం కూడా అంతే నేస్తమా. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు మిత్రమా. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం అస్సలు చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది మిత్రమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురులి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది మిత్రమా. జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది నేస్తమా. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమిట్టు. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు మిత్రమా. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు కదా. నీ వంటి ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు. అర్థమైందనుకుంటా. మిత్రమా, మార్పు మనం అనుకున్నంత తేలికేం కాదు, అలాని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరికను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గట్టి పరికలా వాడుకోలేడు నేస్తమా. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ఆకుతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు నేస్తమా. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి కానీ మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలని గుర్తుపెట్టుకునేస్తమా. మిత్రమా, మీరు ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలిపే 5 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. మీరు ప్రేమించే అమ్మాయి మీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదంటే ఆమెకు మీపైన ఇష్టం లేదని మీరు గ్రహించాలి. 2. మీరు ప్రేమించే అమ్మాయితో మీరు మాట్లాడే సమయంలో ఆమె మీతో నేరుగా మాట్లాడకుండా ఏదో ఒక పని చేస్తూ గడుపుతుందంటే ఆమెకు మీపై ఇష్టం లేదని అర్థం. 3. మీరు ప్రేమించే అమ్మాయి ముందు మీరు ఉన్నప్పుడు మీకు ముఖాముఖి నిలబడ్డానికి ఆమె ఇష్టపడడం లేదంటే ఆమె మనసులో మీకు స్థానం లేదని అర్థం నేస్తమా. ఇక 4. మీరు ప్రేమించే అమ్మాయి మీకు దగ్గరగా నిలబడ్డానికి కూడా లేదా కూర్చోడానికి కూడా ఇష్టపడడం లేదంటే ఆమెకు మీపై ఇష్టం లేనట్టే తెలుసుకోవాలి. 5. మీరు ప్రేమించే అమ్మాయి మీరు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండా సరేలే అని సమాధానమిస్తుందంటే ఆమెకు మీపై ఆసక్తి లేదని మీరు గ్రహించాలి. ఈ 5 విషయాల ద్వారా మీరు ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదని మీరు తెలుసుకోవచ్చు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.